నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం మండలం గిరిజన ప్రాంతాల్లో పులి పునరాగమనంతో గిరిజన ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలవరం మండలం గుంజవరం గ్రామంలో సోమవారం కానేం అన్నవరం సంబంధించిన ఆవుదూడపై పులి దాడి చేసి చంపింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను ఎప్పటికప్పుడు అటవీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పులి సంచరించే ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆజ్ఞలు జారీ చేశారు. కాబట్టి ప్రజలెవరూ రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్ళవద్దు. ఎవరూ ఒంటరిగా తిరగ వెటర్నరీలు అమౌంట్ రాస్తారు దాని మీద. పోలవరం మండలం ప్రేడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. నా పేరు కలుంబాపిరాజు. మాది ప్రేడపల్లి గ్రామ పంచాయతీ గుంజవరం గ్రామం. గుంజవరం గ్రామంలో నిన్న రాత్రి నుంచి పెద్ద పులి పోలవరం అడవుల్లో నుంచి వచ్చి రాత్రి 11 గంటల టైంన గుంజవరం ఒక 20 మీటర్ల దూరంలో ఒక దోళ్ల మకం ఉందండి. ఆ మకం దగ్గరికి వచ్చి ఒక లేగ దూడని మీద 10:30-11 ఆ టయాన్న అటాక్ చేయడం జరిగింది. ఆ దూడని ఒక 10 మీటర్ల డిస్టెన్స్లో తీసుకెళ్ళి అక్కడ కింద మనం మొత్తం లాక్కొని వెళ్ళిన ఆనమాళ్ళు అక్కడ దాన్ని చంపిన ప్లేస్ అంతా కూడా తొక్కేసి ఉందండి. అలా ఉందని మేము పొద్దున్నే నేనే ప్రజెంట్ అక్కడ ఒక అతను ఆ దోళ్ళ గల అతను నాకు ఫోన్ చేయగా నేను వెళ్ళి చూడగా అక్కడ అడుగులు కాబట్టే ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు 6:30కి ఇస్తే 7కి వచ్చారు. 7కి వచ్చి వాళ్ళు ఏలు ముద్రలో అటాక్ చేసిన ప్లేస్ చూశారు, కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇప్పుడు 8:30కి దానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పాత రామపాలెం దగ్గర వ్యవసాయ భూముల్లో దోళ్ళ మకం ఉంది. ఆ మకం దగ్గర ఒక అతను దోళ్ళు మేపుకుని ఉంటే ఆయన పక్కకు వచ్చిందండి. ఆయన ఆ పెద్ద పులిని చూసి ఒక్కసారి దడిసిపోయి మాకు మళ్ళీ తెలియబడితే మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం మేము చూస్తే పెద్ద పులి అక్కడికి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చింది కూడా లేదు. ఆ జరిగిన ప్లేస్లో ఉన్నారు కానీ ఇక్కడికి మేము చెప్తున్నా రావట్లేదు. వాళ్ళు జాతీయ జంతువే కానీ మరి జనానికి హాని, కూలీలు గట్ట రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కూలీలు గట్ట ఉన్నారు, జనం ఉన్నారు, రైతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, స్థానిక ప్రజలు ఉన్నారు. నేను ఈ విషయాన్ని కూడా మన పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ గారు, టీడీపీ టైగర్ చైర్మన్ గారు బొరగం శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళానండి. ఈసారి ఇలా జరిగింది మా ఊర్లో. ఇది మొత్తం కొండ ఏరియా కాదు, ప్లేన్ ఏరియా అంతా కొండలు పెద్ద ఉండవండి. మొత్తం మోజాన్ సీడ్లు గట్ట ఉంటాయి, కాలువ గట్ట ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. దీని మీద ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు పట్టినట్టుగా ఉంటే మరి జనం తిరగబడవలసి వస్తుంది. జనం తిరగబడ్డారంటే ఎవరన్నా సపోర్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను వినిపిస్తున్నాను. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఒకసారి వాళ్ళు వినిపిస్తున్నాను. కొంచెం దీన్ని పట్టుకోవడము లేకపోతే ఏదో ఒకటి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.